హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి కలయిక ఈ రోజు రాష్ట్రంతో పాటు అంటే దేశవ్యాప్తంగా రాజకీయాలను సంచలనంగా మారిందన్నమాట। ఈ నేపథ్యంలో ఒక గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు నారా లోకేష్ చేసిన ఒక సంచలన ఆరోపణ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది। అదేంటంటే మచిలీపట్నం పోర్టును ఎత్తుకుపోయేందుకు సముద్రంలో వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది। దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కనుక ఆంధ్ర హక్కులకు భంగం కలుగుతుందని చెప్పి గతంలో నారా లోకేష్ చేసిన ఒక ట్వీట్ అప్పట్లో సంచలనంగా మారింది। ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం। సముద్రంలో తెలంగాణకు వాటా అప్పట్లో మచిలీపట్నంలో లోకేష్ ఏమన్నారో తెలుసా? అప్పటి జగన్ ఫార్ములానే చంద్రబాబు ఇప్పుడు అమలు చేస్తున్నారు అనే దానికి ఇది ఒక సంకేతం అనమాట। దీనికి తగ్గట్టే ఈరోజు ఆంధ్రజ్యోతిలో వాళ్ళ కులపత్రికలో వాళ్ళ సంఘలో పత్రికలో ఏం రాసుకొచ్చారంటే తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టులో భాగం కావాలని చెప్పి మళ్ళీ ఒక దిగుమాల ప్రచారానికి తెరదీసే ప్రయత్నం చేశారు। అప్పట్లో నారా లోకేష్ చేసిన ట్వీట్ ఏంటంటే ఇట్లా మచిలీపట్నం పోర్టులో తెలంగాణ వాటా కావాలి, దీన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి। అంటే ఈ భూభాగాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారా, సముద్రంలో వాటాను ఎవరైనా ఎత్తుకుపోతారా, అంత సిల్లీగా అప్పట్లో ఆయన ట్వీట్ చేసిరు అనమాట। ఒకసారి ఆ ట్వీట్ను చూసే ప్రయత్నం చేద్దాం। వైఎస్ఆర్సీపీ స్లామ్స్ నారా లోకేష్ ఫర్ పోర్ట్ ట్వీట్, లోకేష్ రైజ్డ్ సస్పిసియస్ ఓవర్ ఏ రొటీన్ ఆర్డర్ అండ్ లింక్డ్ ఇట్ టు ఆఫ్ మచిలీపట్నం పోర్ట్ టు ది తెలంగాణ గవర్నమెంట్. తెలుగుదేశం జనరల్ సెక్రటరీ అండ్ ఫార్మర్ మినిస్టర్ నారా లోకేష్ విల్ బి ఇన్ ఫర్ ఏ మేజర్ ఎంబ్రాస్మెంట్ ఇన్ ది ensuing budget session of the AP Assembly for endorsing a false propaganda that the state government had clandestinely transferred Machilipatnam port to Telangana. Chief Minister Y.S. Jagannath Reddy is believed to have asked his party men to go all out against Mr. Lokesh for raising suspicion over a routine order issues by the infrastructure and investment department and linking it to transfer of Machilipatnam port. The ruling party will dub Mr. Lokesh tweet on the issue as part of his habitual exercise of spreading lies అని చెప్పి అప్పట్లో వైసీపీ చేసిన ఆరోపణ అనమాట। అప్పుడు ఏం చేసినంటే నారా లోకేష్ మచిలీపట్నం పోర్టును తెలంగాణ కేసీఆర్ సర్కారు ఎత్తుకుపోతుందని ఒక ట్వీట్ వేసింది అనమాట। దాని మీద అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్ నడిచింది, వైసీపీ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చింది। నారా లోకేష్ ట్వీట్ను అప్పుడు మతిలేని చర్యగా వైసీపీ ట్రీట్ చేసింది అనమాట। ఈ నేపథ్యంలో మళ్ళీ అట్లాంటి ప్రయత్నాన్ని ఒకసారి రుద్దే ప్రయత్నం చేస్తుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద। అందులో భాగంగానే తెలంగాణకు ఓడరేవులు లేదన్న ఏపీలోని కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టులో భాగం కావాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన పెట్టబోతున్నాడు। ప్రతిపాదన పెట్టినా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఆర్టికల్ అంటే విభజన హామీలోని 9-10 షెడ్యూల్ పంపకాలు పూర్తయినాయి, అధికారుల పంపకాలు పూర్తయినాయి। ఇక చాలా వరకు అంటే ఇక్కడ బిల్డింగ్స్కి సంబంధించిన అంటే ఉమ్మడి ప్రాపర్టీగా భావించిన ప్రతి బిల్డింగ్కు సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధించిన దాని రేట్ అంటే ఎత్తుకెళ్ళడం కష్టం కాబట్టి దానికి సంబంధించిన రేటు కట్టే ప్రయత్నం చేసిండ్రు। కృష్ణా జలాల వాటాకు సంబంధించిన అంటే 1-2 జల వివాదాలకు సమస్యలు తప్పితే మిగతా అన్నింటి వరకు కూడా ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు కూడా జరిగినాయి। ఇన్ని అయిపోయినా కూడా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అసలు ఈ కలయిక దేనికోసం తెలంగాణ మీద మళ్ళా చంద్రబాబు బలప్రయోగం చేయబోతున్నారా? ఇదిగో నిన్న ఇట్లా ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు వందలాది మంది కార్యకర్తలతోనే ఇట్లా బలప్రయోగం చేయడం అవసరమా? సో ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజలు క్వశ్చన్ చేస్తున్న విధానం అనమాట। ముఖ్యంగా తెలంగాణలో మరొకసారి సెంటిమెంట్ను రగిల్చే దిశగా ఈ ప్రయత్నాలు జరుగుతుండడంతో మరొకసారి నారా లోకేష్ ట్వీట్ అనేది తెర మీదకి వచ్చింది అనమాట। అంటే గతంలో నారా లోకేష్ ఎట్లాంటి ప్రయోగం అయితే చేసినో చంద్రబాబు కూడా ఇప్పుడు అట్లాంటి ప్రయత్నమే చేస్తున్నారా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది। చూద్దాం మరి దీనికి సంబంధించి ప్రజాభవన్లో ఈరోజు జరగబోయే మీటింగ్ అవుట్పుట్ ఏందనేది మళ్ళీ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా, నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ।